రఘురామకృష్ణంరాజు వైసీపీ ప్రభుత్వంలో ఈ పేరే ఒక సెన్సేషన్. ఎందుకంటే ఆయన నరసాపురంలో గెలిచిన వైసీపీ ఎంపీగా కంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్ చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ జగన్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే వ్యక్తిగాను, అలాగే ఆర్ఆర్ఆర్ గాను ఆయన అందరికీ సుపరిచితుడే. ఒక్క మాటలో చెప్పాలంటే స్వపక్షంలో విపక్షంలో తయారయ్యి ఆనాటి సీఎం జగన్కి పక్కలో బల్లెంలో తయారయ్యి జగన్ ప్రభుత్వానికి ఎన్నో నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన ధీరుడిగా, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి విపక్షంలోని వారే గజగజ వణికిపోతున్న ఆ సమయంలో భయం లేని వీరుడిలా ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ కొన్ని నెలల పాటు చీల్చి చెండాడిన స్వపక్ష నేత ఆర్ఆర్ఆర్. తన వాళ్ళు ఎదుటి వాళ్ళు అని లేకుండా ఎవ్వరు తప్పు చేసినా చీల్చి చెండాడే వ్యక్తిగా 2019 నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ కి కొన్ని నెలల పాటు నిద్రలేని రాత్రులను పరిచయం చేసిన ఎంపీగా రఘురామకృష్ణంరాజు గారు అందరికీ తెలిసిన వ్యక్తే. ఇక ప్రతిపక్షంలో ఎవరైనా తన ప్రభుత్వం తప్పుల గురించి పన్నెత్తు మాట అన్నా వాళ్ళని అంతం చేసే వరకు నిద్రపోని వైసీపీ ప్రభుత్వం స్వపక్ష ఎంపీనే తమ తప్పులు ఎత్తి చూపుతుంటే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. పెద్ద వయసు వ్యక్తి అయినా తమ పార్టీ ఎంపీని కూడా చూడకుండా ఆర్ఆర్ఆర్ బర్త్డే రోజు ముఖానికి ముసుగులు వేసుకొచ్చిన కొందరు పోలీసులు అరెస్ట్ వారెంట్ లేకుండా తగిన కారణం చెప్పకుండా అక్రమంగా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేయడంతో పాటు దేశద్రోహం నేరం ఆయనపై మోపి అప్పటి సిఐడి చీఫ్ విజయపాల్ నేతృత్వంలో కొందరు సిఐడి పోలీసులు ఆర్ఆర్ఆర్ని అంత కొన్ని రోజుల ముందే హార్ట్కి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు అనే కనికరం జాలి లేకుండా బలవంతంగా ఇడ్చుకెళ్లి జైల్లో అంతం చేయడానికి ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ కళ్ళలో ఆనందం చూడడానికి సొంత పార్టీ ఎంపీని అంతం చేయడానికి ప్రయత్నం చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. సర్జికల్ మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి గుండు కొట్టించి నడి రోడ్డుపై చేతులు రెండు వెనక్కి విరిచి కట్టి ప్రాణాలు తీసిన వైసీపీ ప్రభుత్వం సొంత పార్టీ ఎంపీ అయిన ఆర్ఆర్ఆర్ని అంత ఈజీగా వదులుతుందా అని అందరూ అనుకున్నారు. 100 గొడ్డులు తిన్న రాబందుకు ఒకటే గాలిపట్టు అన్నట్టుగా జగన్ చేసిన తప్పులు మరియు పాపాలకి ఒకే ఒక్క శిక్ష అన్నట్టుగా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి ఆంధ్ర ప్రజలు 2024 ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పారు. దాంతో వైసీపీ ప్రభుత్వానికి ఆర్ఆర్ఆర్ పెట్టిన శాపం గట్టిగానే తగిలిందనుకోవచ్చు. ఆయన్ని సిఐడి జైల్లో బంధించి హార్ట్కి బైపాస్ సర్జరీ చేయించుకున్న సొంత పార్టీ ఎంపీని కాళ్ళు చేతులు కట్టేసి గుండెలపై కూర్చుని ఎవరో పెద్ద తలకాయతో వీడియో కాల్లో చూపిస్తూ తనని చంపడానికి ఆనాటి సిఐడి పోలీసులు అధికారులు ప్రయత్నాలు చేశారు అని ఆర్ఆర్ఆర్ జగన్ ప్రభుత్వంలోని నాటి సిఐడి పోలీసులపైన అధికారులపైన నిజాలు నిగ్గు తేల్చడంలో భాగంగా కోర్టు విచారణలో కలుగులో దాక్కున్న నాటి ఒక్కో సిఐడి అధికారిని పిలిచి విచారణ చేస్తుంటే సంచలన నిజాలు బయటకు వచ్చాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు జగన్ ఎన్ని అరాచకాలు చేశాడో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాంతో తాము వైసీపీని అధఃపతాళానికి తొక్కేసి 11 సీట్లకే పరిమితం చేయడంలో ఎలాంటి తప్పు లేదని ఏపీ ఓటర్లు తమను తాము సమర్థించుకుంటూ ఉన్నారు. నాడు జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం సిఐడి జైలులో ఆర్ఆర్ఆర్ని హత్య చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేసినట్టుగా ఒక్కొక్క సంచలన నిజం బయటికి వస్తూ ఏపీ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఏంటి జగన్, నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని అరాచకాలు చేశావు, నీ విషయంలో మా నిర్ణయం 100% కరెక్టే అని ఏపీ ప్రజలు అనుకుంటూ తమ నిర్ణయాన్ని తాము సమర్థించుకుంటూ ఉన్నారు. మిత్రమా, ఎవరు ఎన్ని అనుకున్నా ఒక్కటి మాత్రం నిజం. అదేంటంటే నిజం అనేది నిప్పు లాంటిది. అది తప్పు చేసిన వాడిని నిలువున దహించి వేస్తుంది. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు 2024లో జగన్ ఓటమికి 1,00,000 కారణాలు అని చెప్పక తప్పదు. జగన్ 2029 నాటికి అయినా పూర్తిగా మారు, లేదంటే అప్పుడు కూడా 2024 లాగా దారుణ పరాభవం తప్పదు. ఇప్పుడు 11 అయినా వచ్చాయి. మీ తప్పు మీరు తెలుసుకుని మీలో మార్పు రాకపోతే అప్పుడు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదు, తెలుసుకోండి. సీఎం అంటే ఎలా ఉండాలో మీ నాన్న వైఎస్ పరిపాలన చూసైనా నేర్చుకో, లేదా మీ నాన్నగారి ఫ్రెండ్స్ని సలహా అడిగి తెలుసుకోండి. అప్పటికైనా మరోసారి సీఎంగా అవకాశం ఇస్తే హత్య రాజకీయాలు తగ్గించి ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టి మీ నాన్న వైఎస్ఆర్లా ప్రజల గుండెల్లో కొన్నాళ్ల పాటు నిలిచిపో. ఓకేనా జగన్? మీరు మారతారో మమ్మల్ని మార్చుతారో చూద్దాం. ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, అప్పటి మాట కదా అది. కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుందో 2019లో ఏపీ ప్రజలు మీకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే మీరు అదే చేశారు. ప్రజలు గొప్పవాళ్ళు, వాళ్ళు ఏది మర్చిపోరు, అన్నీ గుర్తుపెట్టుకుంటారు, అన్ని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు 11 ఇచ్చినట్టుగా ఆర్ఆర్ఆర్ జోలికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. వెళ్తే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్లు. వాళ్ళ జోలికి వెళ్ళిన మరియు మహానేతగా పేరొందిన మీ తండ్రి వైఎస్కే తిప్పలు తప్పలేదు. ఒకవేళ వెళ్తే భస్మాసురుడు తన చేతిని తన నెత్తి మీద పెట్టుకుని హతుడైనట్టుగా మెగా ఫ్యామిలీ జోలికి వెళ్ళి ఓటమిని చేజేతులో కొని తెచ్చుకోవద్దు. వాళ్ళ తాత తండ్రులు మీలాగా సీఎంలు ఎంపీలు కాదు, సాధారణ మధ్యతరగతి వాళ్ళు. ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. డోంట్ ట్రై టు మెగా ఫ్యామిలీ మెంబర్స్.